నమస్తే. వెల్కమ్ టు పొలిటింట్ హెల్త్. ఈరోజు మనం సంతానలేమి గురించిన సమస్యలు, సందేహాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ నర్మదా గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. వాటికి గల కారణాలు తెలియచేయండి. ఎందుకంటే ఎర్లీగా మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, ఎర్లీగా పిల్లలని కనేసేవాళ్ళు. ఈ ప్రాబ్లం ఇప్పుడు ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే అందరూ కొద్దిగా ఏజ్ తర్వాత అంటే మంచిగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళకు మ్యారేజ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్. ఇంకొకటి చదువులు అంటే స్టడీస్ అనేటి యూజీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, దెన్ జాబ్ రావాలి. దాని తర్వాత దాంట్లో ప్రమోషన్స్, వాళ్ళు మళ్ళీ దాని తర్వాత హౌస్ ప్లానింగ్ అండ్ వెహికల్ ప్లానింగ్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫ్యామిలీ లైఫ్. తర్వాత సపోజ్ వాళ్ళు ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటే కూడా ఇలా పోస్ట్‌పోన్ చేస్తున్నారనమాట. చాలామంది ఏమో లేట్‌గా మ్యారేజ్ ప్రపోజల్స్ రాక, లేకపోతే వచ్చి నచ్చక ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ సొసైటీలో చాలా పెరుగుతున్నాయి ఈ కాలంలో. సో, ఇదివరకంటే ఎలా ఉండిందంటే ఒక 100 పీపుల్‌లో 8 మందికి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండేది. బట్ ఇప్పుడేందంటే 100 పీపుల్‌లో 20 పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ది ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. 24 ఇయర్స్ టు 26 మాక్సిమం ఫర్టిలిటీ ఉంటుందన్నమాట లేడీస్‌లో. జెంట్స్‌లో ఏంటంటే 24 ఇయర్స్ నుంచి వాళ్ళకి కూడా ఒక 45 ఇయర్స్ వరకు ఫర్టిలిటీ చాలా బాగుంటది. సో, ఆ టైంలో గనక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు చిల్డ్రన్ అయ్యే అవకాశం ఎక్కువుంటదనమాట. లేట్ మ్యారేజెస్ అండ్ ఈ స్టడీస్, జాబ్స్, సెటిల్మెంట్స్ ఇయన్నీ గూడా దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ గాక ఇంకా లైఫ్ స్టైల్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ కావడానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట. జెంట్స్‌లో అయినా ఉంటాయి, లేడీస్‌లో అయినా ఉంటాయి. ఈ హార్మోన్స్ ఏందంటే ఎర్లీ మార్నింగ్ అంటే కరెక్ట్ అవి పీరియాడికల్‌గా ఒక టైంకు సెక్రెషన్ స్టార్ట్ అవుతది. ఒక టైంకి అలా డౌన్ అవుతది. సో, ఆ పల్సటైల్ మూవ్‌మెంట్ అనేది వీళ్ళకేందంటే ఈ ప్రెగ్నెన్సీ గానీ, ఓవ్యులేషన్ గానీ ఇవన్నీ రావడానికి ఇవన్నీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పడుకుంటున్నారు ఇవాళ రేపు. నైట్ అంతా వర్క్ చేసి ఎర్లీ మార్నింగ్ దే ఆర్ టేకింగ్ రెస్ట్. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే పొద్దంతా బాగా అలసిపోయి మిడ్‌నైట్ వరకు పడుకొని అప్పుడు తిని పడుకుంటున్నారు. సో, దీని వలన వాళ్ళకు డిస్టర్బెన్స్ ఇన్ హార్మోన్ సెక్రెషన్స్ స్టార్ట్ అయిపోయింది. సో, మన మన ఈ చైన్ ఎలా ఉంటదంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటారు. అంటే ఈ బ్రెయిన్‌లో ఉంటదనమాట. ఒక హార్మోన్ రిలీజ్ చేసే ఆహ్, గ్రంథి అంటారు. హైపోథాలమస్, పిట్యూటరీ అవన్నీ గ్రంథులనమాట. అవి ఇవన్నీ సెక్రీషన్ చేస్తాయి ఈ హార్మోన్స్‌ని. దాని డిస్టర్బెన్స్ ఆ చైన్ డిస్టర్బ్ కావడం వలన వాళ్ళకేంటంటే ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు లేడీస్‌లో. దాని వలన ఏందంటే ఓవ్యులేషన్ లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో, ఇవన్నీ మిక్సింగ్ అనమాట ఇవన్నీ. ఈ ప్రాబ్లమ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఇంకా ఫుడ్ ఇంటేక్. మనం ఇప్పుడు చాలా సార్లు అంటున్నాం ఈ మధ్యన అంతా జంక్ ఫుడ్ తింటున్నారు అని. అంటే డెఫినిట్‌గా జంక్ ఫుడ్ వలన ఏమవుతదంటే హార్మోన్ లాంటి సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయన్నమాట బాడీలో. రిలీజ్ అయ్యి ఆ హార్మోన్ లాంటి సబ్స్టెన్సెస్ ఏం చేస్తాయంటే అసలు ఎగ్‌ని రిలీజ్ చేయవు. సో, పీసీఓడీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయన్నమాట. సో, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పద్ధతి ప్రకారం తినకపోవడం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ దాని తర్వాత డిన్నర్ అలా కాకుండా ఒకటేసారి తినేయడం. సో, ఇదొకటి. దీంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ ఏందంటే లైక్ బయట ఎళ్లి తినడము. అంటే దీంట్లో ఏందంటే టాక్సిన్స్, ఆయిల్స్ అనేటివి అండ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఇంకా మోర్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైంది. ఇప్పుడు మనము జనరల్‌గా చూసుకుంటే ఎన్విరాన్మెంట్‌లో చాలా టాక్సిన్స్ ఉన్నాయి. అంటే పాయిజన్స్ ఉన్నాయి. అంటే విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ఆన్ ద ఎగ్ అండ్ ద స్పెర్మ్. యాక్చువల్‌గా ప్రపంచం లెక్కల ప్రకారము ప్రపంచంలో ఎవ్రీ ఇయర్ 80,000 న్యూ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయన్నమాట. అంటే ఎన్విరాన్మెంట్‌లో. అవన్నీ వాటర్‌లో కలవడము, గాలిలో కలవడము, ఫుడ్‌లో కలవడము. ఆ టాక్సిన్స్ అన్నీ మన బాడీ మీద యాక్ట్ చేసి రకరకాల డిసీజెస్ పుడుతున్నాయి. దాంట్లో ఇన్‌ఫర్టిలిటీ ఒకటి. ఆఫ్‌కోర్స్ క్యాన్సర్స్, హార్ట్ డిసీజ్ అంతా అన్ని మెటబాలిక్ డిసీజెస్ అవన్నీ డయాబెటిస్ అలాంటివి కాకుండా ఇన్‌ఫర్టిలిటీ అనేది చాలా ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే మేడం. దీనికి సొల్యూషన్ ఏంటంటారు? చాలా పరిష్కారాలున్నాయి యాక్చువల్‌గా. మనము ఇప్పుడు చెప్పిన కాజెస్ కన్నా ఏంటంటే ఇప్పుడు మామూలుగా కరెక్ట్ టైంకి మ్యారేజ్ చేసుకోవాలి. అదొక పరిష్కారము. దాని తర్వాత ఏందంటే ఎక్కువ వర్క్ ప్రెషర్ పెట్టుకోవద్దు. అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్‌గా
రెగ్యులేట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో పెళ్ళైన తర్వాత మళ్ళీ ఒక 5-6 ఇయర్స్ పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ తర్వాత ఇది అయిన తర్వాత యూఎస్ వెళ్తున్నాము. మళ్ళీ వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా చాలామంది పేషెంట్స్ మేము రెగ్యులర్‌గా చూసే పేషెంట్స్ చెప్తున్నారనమాట. ఆ తర్వాత ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. కొంతమందికి ఎర్లీగా కన్సెప్షన్ అయినా గానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అబార్షన్ చేయండి. మేము తర్వాత మంచిగా సెటిల్ అయిన తర్వాతనే ప్లాన్ చేస్తాము అని అబార్షన్స్ చేయించుకుంటున్నారు. సో, అలాంటి అన్నెసెసరీ థింగ్స్ వదిలేయాలి. అవి గాకుండా గూడా ఇప్పుడు బయట ఫుడ్ తినకుండా చాలామంది ఏంటంటే ఇప్పుడు మీరు చూసుంటారు బయట ఆర్డర్ డబ్బాలు వస్తుంటాయి. అన్నీ స్కూటర్ల మీద బయట ఫుడ్డే ఉంటుంది. బయట హోటల్స్‌లో ఆన్‌లైన్‌లో తినడం. ఆర్డర్ చేసుకుంటూ ఆన్‌లైన్ ఆర్డర్ ఫుడ్ తింటుంటారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఫుడ్ మనకి ఎలాంటిదో మనకు ఎందుకంటే ఆయిల్ గానీ, దాంట్లో కలిపే కెమికల్స్ గానీ, ఫుడ్ గానీ అది ఫ్రెష్ ఫుడ్ ఉండకుండొచ్చు. సో, ఎవరైతే అలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఒక ఫస్ట్ 2 పెళ్లి కాగానే బెటర్. యాక్చువల్‌గా ఏంటంటే పెళ్లి కాగానే 1 ఇయర్ లోపల కొద్దిగా అంటే 24 ఇయర్స్ వాళ్ళ నుంచి మొదలుపెడితే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయొచ్చు. బట్ అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్ ఏందంటే ఎవరైతే నార్మల్‌గా ఏమి కాంట్రాసెప్షన్ వాడకుండా 1 ఇయర్ కలిసి ఉంటారో వాళ్ళకు గనుక ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు కంపల్సరీ డాక్టర్‌ని కలవాల. బట్ ఇఫ్ దే ఆర్ అంటే మ్యారేజ్ 35 ఇయర్స్ వాళ్ళకి చేసుకున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు 6 మంత్సే ఆగాలి. 1 ఇయర్ వరకు వెయిట్ చేయొద్దు. సో, వెంటనే డాక్టర్‌ని కలవడం అదొకటి చేయాలా. మెయిన్‌గా ఇందాక నేను చెప్పినట్టు స్మోకింగ్, ఈ ఆల్కహాలిజము సొసైటీలో అంటే అందరికీ తెలిసుంది. అంటే డ్రగ్స్, ఇల్లిసిట్ డ్రగ్స్ ఇవన్నీ యూసేజ్ ఎక్కువైపోయినాయి. దానివల్ల కూడా వీళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు స్పెర్మ్స్ మీద గానీ, ఎగ్స్ మీద గానీ అంటే జీన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందనమాట. DNA అనేది మన బాడీ సెన్స్‌లో ఉంటుంది కదా! దాని మీద కూడా ఎఫెక్ట్ పడి ఈ సపోజ్ పుట్టబోయే బిడ్డలు కూడా వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ గానీ, క్రోమోజోమల్ అనాలిసిస్ అవన్నీ కూడా ముందరనే చేయించుకుంటారనుకోండి. బట్ ఇవన్నీ మీద ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో, ఫ్రెష్ ఫుడ్ తినడము అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము అండ్ బాడీ వెయిట్ కంట్రోల్ చేయడము అండ్ అందరికీ కంపల్సరీ ఏందంటే కరెక్ట్ అట్‌లీస్ట్ 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అంటే రెస్ట్ అనేది ఇంపార్టెంట్. వర్క్ ప్రెషర్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ అనేది ఇప్పుడు చాలా కామన్ వర్డ్ అయిపోయింది. ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడము, కొద్దిగా రిలాక్స్ కావడము. ఫ్యామిలీ టైప్ అంతా ఇప్పుడు తగ్గింది గదా! ఒకరే ఉండడము ఇయర్స్ టుగెదర్ అది కొద్దిగా తగ్గింది గదా! అది కొద్దిగా ఫ్యామిలీ రిలేషన్స్ గానీ అవి చేసుకోవడము. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ నా నా అడ్వైజ్ ఏందంటే వుమెన్‌కి గానీ, మేల్‌కి గానీ కంపల్సరీ రెగ్యులర్ 1 అవర్ ఎక్సర్సైజ్ మాత్రం అన్నీ అదుపులో ఉంచుకోవడానికి కంపల్సరీ అనమాట. ఇవి ఒకటి చేయించుకొని ఎర్లీగా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే హెసిటేట్ చేయకుండా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే 35 ఇయర్స్‌కి మ్యారేజ్ చేసుకొని ఒక 5 ఇయర్స్ 40 ఇయర్స్‌కి వస్తున్నారు డాక్టర్ దగ్గరికి. సో, అలా ఆల్రెడీ లేట్ మ్యారేజ్ అవుతుంది. 40 ఇయర్స్‌కి డాక్టర్ దగ్గర చూస్తే డాక్టర్ ఏమి ఎక్కువ హెల్ప్ చేయలేరు. ఎందుకంటే అందరికీ వుమెన్‌కి ఏమవుతదంటే 45, 47కి మెనోపాజ్ వస్తది. సో, ఏజ్ ప్రకారం ఎగ్ నంబర్ తగ్గుతది. క్వాలిటీ తగ్గుతది. క్వాంటిటీ తగ్గుతది. దాంట్లో డాక్టర్ ఏమి చేయలేకపోతారు. సో, ఈవెన్ మెన్ గూడా అనుకుంటారు మేము చాలా కానీ 45 ఇయర్స్ తర్వాత వాళ్ళకి గూడా స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ 2 తగ్గిపోతాయి. ఒకవేళ లేట్ మ్యారేజ్ చేసుకున్నా పెళ్లి కాగానే డాక్టర్‌ని సంప్రదిస్తే మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ మంచి సజెషన్స్ ఇస్తూ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి. వాళ్ళు కొన్ని రోజులు ప్లాన్ చేసి సో, దట్ ఈస్ గుడ్. మేడం మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఇప్పుడు కెరీర్ పరంగా మేము విదేశాలు వెళ్తాము, ఇలా వీసా ప్రాబ్లమ్ ఉంది, లేదంటే సెటిల్ అయినాక మేము పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? నేనైతే వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తానంటే మీ ఏజ్ చూసుకోమని చెప్తాను. ఏజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో, సపోజ్ 32 ఇయర్స్‌కి ఎవరైనా మ్యారేజ్ అనుకోండి. సో, మేము యూఎస్ వెళ్తాము ఇంకా 1-2 ఇయర్స్‌లో అంటే నేను అంటాను ఫస్ట్ పిల్లలు గానే అప్పుడు వెళ్ళండి. ఎందుకంటే మీకు అది అడ్వాంటేజ్ ఉంటది. లేకపోతే ఈ కాలంలో ఏందో అంటే సిటిజన్‌షిప్ కోసము అలా ఎక్కువ ప్లాన్ చేయకుండా ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు కెరీర్ ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా పిల్లలు, చిల్డ్రన్, ఫ్యామిలీ లైఫ్ అనేది మోర్ ఇంపార్టెంట్ కదా! కెరీర్ మీరు తర్వాత చదువుకోవచ్చు. తర్వాత మీరు కెరీర్ గురించి ఆలోచించుకోవచ్చు. బట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ రావడము ఈ కాలంలో మాత్రం కష్టంగా ఉంటుంది. సో, దట్ ఈస్ మై సిన్సియర్ సజెషన్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. ఫస్ట్ ప్లాన్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ లేట్ మ్యారీడ్. అది ఒకటి నేను చెప్తాను.
ఓకే మేడం. మీరు ఈ సంతానలేమి గురించి మాకు చాలా విషయాలు తెలియజేశారు. మా డౌట్స్ క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.